ప్రత్యేకించి ప్రార్థన చేసుకొని మొక్కుబడులు చెల్లించుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క మనం ఈ యొక్క యాత్రను నిర్వహించుకోవాలని ప్రత్యేకంగా నేను కూడా తెలియపరుస్తున్నాను. ప్రభు మీద గీత పవిత్రాత్మ మనందరినీ ఆశ్రయించి జీవించి కాచి కాపాడుగాక. సో ఇది అక్కమెడికల్ విచారణ పునీత జోజప్ప గారి దేవాలయం విచారణ గురువు ఫాదర్ అనకర్ల రాజేష్. సో ఇక్కడికి మన వేదరాష్ట్రం బార్డర్ అన్నమాట, ఇది లాస్ట్ చివరి. తర్వాత ప్రకాశం జిల్లా నెల్లూరు మేదరాష్ట్రం, మనం తర్వాత వెళ్ళేది కొమరోలు విచారణ, అది ప్రకాశం జిల్లా నెల్లూరు మేదరాష్ట్రం. ఇది మన కడప మేదరాష్ట్రానికి చివరి విచారణ. సో ఇక్కడ విచారణ గురువుగా రాజేష్ గారు అనకట్ల. నేను బ్రదర్గా ఉన్నప్పుడు ఇక్కడ అక్కడ షెడ్ ఉంది, అక్కడ ఉండి అక్కడ పల్లెలకు వెళ్ళి మినిస్ట్రీ చేసినాను ఇక్కడ విచారణలో. ఇక్కడ ఫాదర్ రాజేష్ గారు విచారణ గురువుగా ఉంటున్నారు. ఫాదర్ గారు నేను బ్రహ్మం గారి మండలిలో చదువుకున్నాను అన్నమాట కలిసి. ఫాదర్ 10వ తరగతి అయితే నేను 9వ తరగతి అన్నమాట. సో అప్పుడు మాకెవరికి ఒకరికి తెలియదు అనమాట. తర్వాత సెమినార్లో చేరిన తర్వాత ఒకరినొకరు తెలుసుకున్నాం అన్నమాట. ఫాదర్ గారు మనకు ప్రత్యేకించి అందరి కోసము స్నాక్స్ తర్వాత ఫ్రూట్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక అతను ఫాదర్ గారికి సపోర్ట్ కొట్టి తర్వాత మజ్జిగ, బిస్కెట్స్, ఫ్రూట్స్ ఉన్నవి, అవి స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. అందరు ఇక్కడికి వచ్చినట్లయితే గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఇక్కడ గ్రూప్ ఫోటో, బయట కూడా గ్రూప్ ఫోటో, తర్వాత మనం స్నాక్స్ అవి తీసుకోవచ్చు. సర్వం సృష్టించి కాచిక ఇదిగో ఈ సమయాన ఈ ఉదయకాలమున ప్రత్యేకంగా నందలూరు ప్యారిష్ నుండి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ వచ్చి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుండగా నాకు గొప్ప విశ్వాసము ఏమిటంటే ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్య కలిగిన ప్రభువా, మేమందరం కూడా ఇక్కడ ఒక కుటుంబం వచ్చి ఉన్నాం. మా ప్రార్థన ఆలకించండి. ఇక్కడ ఉన్న మీ బిడ్డలందరూ తెలుస్తూ వారికి కావాల్సిన ఆయా ప్రసాదించి వారి కష్టాల బాధల సమస్యల పాల్పంచుకుంటూ నిత్యం నిరతము మీ ప్రభుత్వ చేసి భాగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభువా, అందరూ కూడా ఒకే కుటుంబంగా, ఒకే సంఘముగా, ఒకే విధముగా జీవించే భాగ్యం ఆ యొక్క ప్యారిషనర్స్ అందరికీ అందరూ ప్యారిషన్లో కల్పించవలసిందిగా అడిగి పెడుతున్నాం. అదేవిధంగా ప్రభావ ఈ ప్రయాణంలో మీరు తోడుగా ఉంటూ మరలా వారి యొక్క గమ్యానికి సురక్షంగా చేరే భాగ్యం మరియు మీ యొక్క వరాలను వారిపై గుర్తించమని మనోహరం చేసి అడిగి పెడుతున్నాం తండ్రి. మా యొక్క తండ్రి, మీ నామం మీరు ఆలోచించాక మీ చిత్తం నాటికి ఇవ్వండి. మా యొక్క దేవుడు ప్రసాదం
పరిశుద్ధ మరియు సర్వేశ్వరుని మాత పాపాత్మని పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. అందరూ ఇక్కడికి రండి. దయచేసి ఇక్కడికి వచ్చినట్లయితే గ్రూప్ ఫోటో తీసుకుంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నమస్కారంలోని ఈ శుక్రవారము కడప మేత్రాసనము నందలూరు విద్యాలయం నుండి మేమందరం కూడా ఈ యొక్క ద్రాక్షర్ల మోటు స్వస్థతగిరి పుణ్యక్షేత్రములకు తపస్కాల ఆధ్యాత్మిక యాత్రగా వచ్చి ఉన్నాము. ఇక్కడ పుణ్యక్షేత్ర డైరెక్టర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ సిహెచ్ బాలు స్వామి వారు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి ఉన్నారు. ఇక్కడ మేము పరిశుద్ధ శివ మార్గంలో చెప్పుకొని తర్వాత గుడిలోకి వచ్చి పూజ చేసుకున్న తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈ విధంగా నిర్వర్తించుకుంటూ ఉన్నాము. కనుక శివ మార్గము ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ గారు అయినటువంటి సిహెచ్ బాలు స్వామి వారు ప్రారంభం ఈ యొక్క శిలువ మార్గ ప్రారంభ ప్రార్థనలు చేస్తారు. అందరం కూడా భక్తియుతంగా శిలువ మార్గ ప్రార్థన స్థలముల ప్రార్థనలు భక్తియుతంగా చెప్పుకొని ఇక్కడికి కొండపైకి వెళ్తారు. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, వందనాలు స్తోత్రాలు. మీరు మా కోసం కలువరిలో ప్రభువా, మీరు పడినటువంటి శ్రమలు, బాధలు, వేదనలు మేమన్నీ కూడా ఈ సమయంలో ధ్యానించబోతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, కడప మేత్రాసనం అందరూ విచారణ నుంచి మన విచారణలు పాల పద రాజేష్, అలాగే మరి ఈ యొక్క బిడ్డలందరూ కూడా సుదూర ప్రయాణం చేసి రోజు ఈ యొక్క పాఠశాలలో స్వస్థతగిరికి వచ్చున్నారు ప్రభా. ఈ యొక్క స్థలంలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలని పరిశుద్ధ శిరోమార్గం చేసుకొని పవిత్రమైనటువంటి బలి పూజలో పాల్గొని ఈరోజు ప్రభా ఈ ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రగా చేసినటువంటి భక్తులందరినీ ప్రభా పేరు పేరు దీవించండి. ప్రభా మీరు కూడా మీ యొక్క శ్రమంలో పాల్పంచుకోవాలి. ఎంతో ప్రయాణం చేసి అలసట చెంది ప్రభా ఎండలో ఈ శిలువ మార్గం ధ్యానిస్తుండగా ఒకంత మీ శ్రమలో పాల్పంచుకున్నట్టుగా అవుతారని భావించి ప్రభా యొక్క స్థలానికి చేసి ఉన్నాను. ఈ సమయంలో ప్రభా ఈ యొక్క బిడ్డలందరూ కూడా శిలువ మార్గం ధ్యానిస్తుండగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి వారు కూడా ప్రభా మరి తమ యొక్క మనస్సులో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవసరతలను, కోరికలను, అలాగే శారీరకంగా మానసికంగా వారికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధి బాధల నుంచి విడుదల పొందుకునే కృపను వారికి దయచి ఇక్కడ ప్రభా ఈ బిడ్డల స్థలంలో దేనికోసమైతే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు ఆ తలంపులన్నీ కూడా నెరవేరాలని ప్రార్థిస్తున్నాం. ఈ శ్రమంలో పాల్పంచుకున్న బిడ్డలందరూ మీ పునరుత్థాన మహిమలో కూడా పాల్పంచుకుంటారని పునీత పౌలు గారు తెలియజేస్తున్నాం. అవును ప్రభా, ఈ యొక్క ప్రార్థన నుంచి ముగింపు వరకు ప్రభా బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీరందరినీ నడిపించండి ప్రభా. మీరు మా కోసం గాయాలు పాలై దెబ్బలు పొందుకొని మా అందరికి ఆరోగ్యంగా చేకూర్చడానికి మీరు ఎంతో శిలువ భారాన్ని మోసారు.
ఈ యొక్క సమయంలో ఈ యొక్క బిడ్డలు కూడా తమ యొక్క శిలువలను ఎత్తుకొని వారికి వచ్చేటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు అవి కూడా మీ శిలువ మార్గంలో జత చేసి ప్రభువా ప్రార్థిస్తుండగా ఈ పిల్లలందరూ ఆధ్యాత్మికంగా మీరు పొందుకోవాలని చెప్పి మనసారా ప్రార్థన చేస్తూ ఎంతమంది పిల్లలైతే ఈరోజు శిలువ మార్గంలో అలాగే దేవుని పూజలో ఆధ్యాత్మికంగా పాల్గొంటున్నారు పిల్లలందరికీ నిశ్చితంగా నింపమని ఇక్కడికి చేసినటువంటి గురువులను వారికి సహకరిస్తున్నటువంటి ఉపదేశాలను మరి విశ్వాసులందరినీ ఆశీర్వదించండి ప్రభావ. అలాగే తండ్రి మా యొక్క విచారించినటువంటి పిల్లలందరినీ కూడా ఈ యొక్క ప్రార్థనలో చేసిన అందరూ కూడా మీరు అనేకమైనటువంటి మేలు పొందుకుని దయచేయండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి స్థలము యేసు ప్రభు మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు రాతి స్తంభమున దెబ్బలు పొంది ఆయన శిరస్సుపై ముళ్ళ కిరీటం మోపి ప్రభువును అవమానపరిచిన పిదప శిలువ మీద మరణం పొందుటకు పిలాతునిచే అన్యాయముగా తీర్పు విధింపబడుట గురించి ధ్యానిస్తుగాక. మనలను తలంచి తాను పొందబో పాటులను మరణమును మన కొరకు పితైన సర్వేశ్వరుని సమర్పించి ఆయన మన పాపముల భారమునంత సేవ రూపంలో తనపై వేసుకొని మోయితను గురించి ధ్యానించుగాక. మీరు అనుభవించిన పాటల ఫలమును చూసి నేను నిండు ఓర్పుతోను పూర్ణ పరిత్యాగముతోను నా సేవను మోయటకు నాకు కావలసిన శక్తిని దయచేయమని నిన్ను చూసి ప్రార్థిస్తున్నాము. పరలోకమందుట మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. పొందిన దెబ్బల వలన వారి దేహమంతయు గాయపరచబడెను. వారి దేహము నుండి
నాలుగవ స్థలం యేసుదేవుడు తన దివ్యమాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి స్తోత్రం చేస్తున్నాము. ప్రభు జీవమును విడిచిన వాని వలె నిలుటను ఆ దుష్ట యోధులు చూసి ఆయనను స్లేవలో పట్టి అవమానముగా చంపవాలని తలంచి ఆయన త్రోవలనే మృతి చెందరని తలంచి ఆయన వెనుక పాటలను చూసి దాన్ని చక్కపరచండి.
ప్రభు పూజకు పిలిచెనుగా కరుణామయుని కరుణను పొందే కరువరి కళ్యాణం. సిందల్పూడి మోహన్ రావు ఆత్మవిశ్రాంతి కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. సిందల్పూడి కుమారి కుటుంబం కోసం దేవుడు మంచి ఆయురారోగ్యాలను వీరికి దయచేయాలని, ఇంకా కుటుంబంలో బిడ్డలందరినీ దేవుడు అధికంగా దీవించాలని, అలాగే ఈ పూజలు పెట్టించేటువంటి సిస్టర్ సుస్మిత వార్తలను దేవుడు నెరవేర్చాలని ప్రత్యేకంగా అందరం కూడా ప్రార్థించుకుంటాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సత్యములను పోసుకుంటూ మన దేహం అంతా కూడా రక్తపు చుక్కలను ఆయన చూసుకుంటారు. మన దేహం అంతా కూడా గాయపరచుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే యేసు ప్రభు అలాంటి శ్రమను అవసరం తీరు. అవన్నీ ఎవరి కోసం ఆయన అనుభవించాడంటే మన కోసం, పాపాత్మైనటువంటి మన కోసం ఆయన ఇవన్నీ చేసిన బాధలన్నీ ఆయన మనందరినీ కూడా రక్షించడానికి, మన పాపాలన్నీ కలిగి శుద్ధి చేయడానికి ఆయన ఆ బలమైనటువంటి శిలువను కోసం, ఆ భారమైనటువంటి శిలువను కోసం మనందరినీ కూడా రక్షించడానికి ఈరోజు అందరం కూడా ఆ ప్రభు శిలువలో వేలాడుతున్నటువంటి ప్రభు చూస్తూ అందరం కూడా మనం చేసిన పాపం, మన పాపాల కారణంగా ఆయన శిలువను అంటగొట్టి, నా పాపాల కారణంగా కదా ప్రభా నువ్వు శిలువను పోసావు, నా పాపాల కారణంగా ప్రభా నీ శిలువ కొట్టబడ్డా, భారమైనటువంటి శిలువను పోసి నన్ను మన్నించి ఇకనైనా నేను అలాంటి పాప కూపంలో పడి నిన్ను బాధించుకున్న నా పాప జీవితాన్ని తొలగించుకునేటువంటి కృపను దయచేయండి. అందరూ ఆ ప్రభు పరిశుద్ధ రక్తంతో మన పాపాలను శుద్ధి చేయమని మనస్తాపం చెందుతూ మన పాపాలన్నింటినీ ఆ ప్రభు క్షమించాలని ప్రార్థన చేస్తాం. విడువకు నీవు నా చేయిని, విడువకు నీవు నా చేయిని, భయభక్తులు విడనాడిన ద్రోహినైతిని, దోషములను లెక్కించిన విలువనంటిని, భయభక్తులు విడనాడి ద్రోహినైతిని, దోషములను లెక్కించిన విలువనంటిని, మంచు గంటె తెల్లగా మార్చుము తండ్రి, మంచు గంటె తెల్లగా మార్చుము తండ్రి. ఈ సంవత్సరము ఈ యొక్క సంవత్సరాల ఆధ్యాత్మిక యాత్ర ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విధంగా మేము అనుకుంటూ ఉండేవారు. గత సంవత్సరము నాగపట్నము వెనక్కి వెళ్ళాము. ఈ సంవత్సరము మా యొక్క దేవాలయ 50 సంవత్సరాల జూబిలీ కొనియాడుతున్నాము. మీ పవిత్ర జలాలు చేత ఆశీర్వదించి అందరూ కూడా కావాల్సిన శక్తిని ప్రసాదించి మీ యొక్క పరిచయలకు వీరందరినీ కూడా వినియోగించి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్న వాళ్ళ తృప్తికరణ మీరు భోజనం సమకూర్చమని జలాలు చేత ఆశీర్వదించి యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను.
సహింపలేదు. అందుకే ప్రభు నీవు బాధపడుతూ రాబో బాధలను మనసులో ఉన్నావు. నేను ఈ విషయం గుర్తుంచుకుని నా పాపాల కోసం పేతురు వలె బోరున ఏడ్చే మనసును ఇచ్చి అంకరేజ్ అన్ని చెక్ చేసాం సుమారు చంద్రమందరం అయిపోయింది. త్వరగా కాలు కేవడానికి ఆధారమైన శివ మీద మరోసారి గొప్ప ఆ తీర ప్రభుని వైపు ఒక్కసారి చూడండి. నీవు వీడి శవలే కదా. హలో 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 ఇవన్నీ కలకత్తా అనిపించినాయి. ఆమె శ్రీకాలు చెప్తున్నాం. 7వ సంవత్సరం మరేమో మంగళవారం వారు మీకు అన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.